వెల్కమ్ బ్యాక్ టు కేఆర్బి సైన్స్. మీరు చూస్తున్నారు ఎస్ఎస్సి 2026లో ఎగ్జామ్స్ రాయిపోతూ ఉన్నారు పిల్లలు. వాళ్ళు ఎగ్జామినేషన్ ప్రిపరేషన్లో భాగంగా 1 మార్క్ క్వశ్చన్స్ని గవర్నమెంట్ ఎస్సీఆర్టీ ఏపీ ఇచ్చినటువంటి పేపర్స్ని, దానిలో ఉన్న 1 మార్క్ క్వశ్చన్స్ని మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఆల్రెడీ మనకి ప్రీవియస్గా 2 వీడియోస్ చేసుకున్నాం, 1, 2, 3 పేపర్స్, ఇంకా 4, 5 పేపర్స్ ఈ వీడియోలో మనం చేయబోతా ఉన్నాం. సో జాగ్రత్తగా వినండి. దాదాపుగా 1, 2, 3లో వచ్చినటువంటి పేపర్సే క్వశ్చన్సే రిపీటెడ్గా ఉంటాయి, ఆ మోడల్లో ఉంటాయి. సో మనం కనుక జాగ్రత్తగా వింటే కనుక లైట్గా కొద్దిగా ప్రాక్టీస్ చేసుకుంటే ఈజీగా 8 క్వశ్చన్స్వి సంబంధించిన 8 మార్క్స్ మనం ఈజీగా గెయిన్ చేయొచ్చు. సరే, ఫస్ట్ క్వశ్చన్కి వెళ్తే, రైట్ కెమికల్ ఈక్వేషన్ ఫర్ బర్నింగ్ ఆఫ్ మెగ్నీషియం రిబ్బన్. మెగ్నీషియం రిబ్బన్ని మీరు ఆల్రెడీ స్కూల్లో బర్న్ చేసి ఉంటారు. ఎంత బ్రైట్గా ఉంటుందంటే ఇక్కడ చూడండి, ఈ అబ్బాయి మనకి ఈ పిక్చర్లో అబ్బాయి మండిస్తూ పట్టుకొని ఉన్నాడు. చూడటానికి చాలా అంటే చాలా బ్రైట్గా ఉంటుంది ఇది. ఆ స్మోక్ కూడా బైక్ ఎంత స్మోక్ లాగా వెళ్తుంది, ఎంత గ్యాస్ రిలీజ్ అవుతుందో చూడండి. సో ఇక్కడ వచ్చేటటువంటి ప్రోడక్ట్ ఏంటో మనకు తెలుసు. మెగ్నీషియం రిబ్బన్ని బర్న్ చేస్తే బర్నింగ్ ప్రాసెస్ ఎప్పుడు జరుగుతుంది అది మనకు తెలియాలి. అంటే దేంతో రియాక్ట్ అయితే బర్న్ జరిగినట్లు? ఆక్సిజన్తో రియాక్ట్ అయితే. సో మెగ్నీషియం సింబల్ ఏంటి? ఎంజీ. ఎంజీని ఆక్సిజన్తో రియాక్ట్ చేస్తే మనకు వచ్చే సబ్స్టెన్స్. సో క్రిస్ క్రాస్ ఫార్ములా గుర్తు తెచ్చుకోండి. మెగ్నీషియం యొక్క వాలెన్సీ +2, ఆక్సిజన్ -2. కాబట్టి ఇక్కడ 2 ఉంది, ఇక్కడ ఎంజీ ఉంది కదా అని చెప్పేసి MgO2 రాయకండి పిల్లలు. ఈ విషయం కొంచెం జాగ్రత్తగా చూడండి. MgO2 కాదు ఇది, డైరెక్ట్గా Mg+O2. అంటే నేను గమనించిన దాంట్లో ఎన్నిసార్లు చెప్పినా కూడా పిల్లలు కొంచెం వినని పిల్లలు ఇలాగే రాస్తూ ఉంటారు. బట్ ఇక్కడ ఓకి 2 ఉండదు, ఎందుకంటే మెగ్నీషియం యొక్క వ్యాలెన్సీ +2, ఆక్సిజన్కి -2, రెండు ఈక్వల్ వ్యాలెన్సీలు ఉన్నవి. కాబట్టి సింపుల్గా MgO ఈజ్ ద ఆన్సర్. బట్ మనం రాసేటప్పుడు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ని ఒబే చేస్తుంది కాబట్టి ఏ సబ్స్టెన్స్ అయినా సరే ఇక్కడ మెగ్నీషియం ఆక్సిజన్తో బర్న్ అయిన తర్వాత వచ్చేటటువంటి బ్యాలెన్స్ చేయాలి. బ్యాలెన్స్ చేస్తే ఏమవుతుంది అంటే, జనరల్గా ఇక్కడ అడగలేదు బ్యాలెన్స్ అని, రైట్ కెమికల్ ఈక్వేషన్ ఫర్ బర్నింగ్ మెగ్నీషియం రిబ్బన్ అని. బట్ బ్యాలెన్స్ చేస్తే బెటర్. Mg1 ఇక్కడ ఉంది లెఫ్ట్ సైడ్, ప్రోడక్ట్స్లో కూడా 1 ఉంది. బట్ ఆక్సిజన్ ఇక్కడ 2 ఉన్నాయి లెఫ్ట్ సైడ్, రియాక్టెంట్ సైడ్. బట్ ఆన్ ప్రోడక్ట్ సైడ్ 1 ఉంది. సో బ్యాలెన్స్ చేయడానికి మనం జనరల్గా కోఎఫిషియెంట్స్గానే రాయాలి, కానీ ప్రిఫిక్సెస్ రాయకూడదు, సఫిక్సెస్ రాయకూడదు. సో ఇక్కడ 2 రాస్తాం, 2MgO. ఇప్పుడు మెగ్నీషియంలు 2 అయినాయి, ఆక్సిజన్లు 2 అయినాయి. సో ఆక్సిజన్లు బ్యాలెన్స్ అయినాయి. మెగ్నీషియం ముందు కూడా మనం 2 రాసాము అని అంటే ద రియాక్షన్ ఈజ్ బ్యాలెన్స్డ్ నౌ. సో ఏంటి రియాక్షన్ అని అంటే 2Mg+O2 గివ్స్ రైస్ టు 2MgO. సో ఇది మనకి మెగ్నీషియం అనేది ఒక సాలిడ్ సబ్స్టెన్స్, ఆక్సిజన్ అనేది గ్యాస్. మన ప్రోడక్ట్ వచ్చేసరికి అగైన్ యాష్ కలర్ బూడిదలాగా ఉంటుంది. అగైన్ ఇట్ ఈస్ సాలిడ్ మెగ్నీషియం ఆక్సైడ్. సో పనిగా ఇక్కడ మనం మెగ్నీషియం ఆక్సైడ్ని, ఎలాగో యాసిడ్స్ బేసిస్ ఉంది కాబట్టి మనం ఇంకొకటి రాద్దాం దీనికి సంబంధించి. జనరల్గా మెగ్నీషియం ఆక్సైడ్ వచ్చేసరికి మనకి మెగ్నీషియం ఈజ్ ఎ మెటల్. సో మెగ్నీషియం ఆక్సైడ్ అనేది ఇట్ ఈస్ అ మెటాలిక్ ఆక్సైడ్. మెటాలిక్ ఆక్సైడ్ని మనం వాటర్తో కనుక యాడ్ చేసినట్లయితే, కొద్దిగా వాటర్ యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది అని అంటే మెగ్నీషియం హైడ్రాక్సైడ్ వస్తుంది. మెగ్నీషియం హైడ్రాక్సైడ్. మరి ఇది యాసిడా, బేసా? లిట్మస్ టెస్ట్ కానీ లేదా ఇండికేటర్స్ అయినటువంటి ఫినాప్థలిన్ బెటర్ అనమాట. ఫినాప్థలిన్ అయితే మనకి కలర్లెస్ వస్తే ఫినాప్థలిన్ ఆర్ మిథైల్ ఆరెంజ్. ఫినాప్థలిన్ చేస్తే ఏమొస్తుందంటే ఆల్రెడీ ఇది బేసిక్ కాబట్టి పింక్ కలర్ వస్తుంది. సో ఇది ఏంటి అని అంటే బేసిక్ ఇన్ నేచర్ మెగ్నీషియం ఆక్సైడ్. అంటే ఇక్కడ మనం ఒక స్టేట్మెంట్ డ్రా చేయొచ్చు. ఏమిటి? మెటలిక్ ఆక్సైడ్స్ ఆర్ బేసిక్ ఇన్ నేచర్. మెటలిక్ ఆక్సైడ్స్ ఆర్ బేసిక్ ఇన్ నేచర్. సో ఇది కనుక గుర్తుపెట్టుకుంటే మనం నాన్ మెటలిక్ ఆక్సైడ్స్ ఎసిడిక్ ఇన్ నేచర్ అవుతాయి. సో మెటలిక్ ఆక్సైడ్స్ నేచర్ ఏంటి అని అంటే బేసిక్ ఇన్ నేచర్. మనం ఒక సినిమా హీరో పేరును గుర్తుపెట్టుకోవచ్చు దీనికి, మహేష్ బాబు యాసిడ్స్ బేసిస్లో వచ్చేస్తాడు అతను. ఏమిటి ఇక్కడ అని అంటే M ఫర్ మెటలిక్ ఆక్సైడ్స్, B ఫర్ బేసిక్ నేచర్.
సో మహేష్ బాబు పేరు గుర్తుపెట్టేసుకుంటే అంటే పిల్లలకి ఈజీగా క్యాచీగా ఉంటుంది కాబట్టి మీకు అందుకోసమని. ఎం ఫర్ మెటాలిక్ ఆక్సైడ్స్ అండ్ బి ఫర్ బేసిక్ నేచర్. మెటాలిక్ ఆక్సైడ్స్ ఆర్ బేసిక్ ఇన్ నేచర్. అదే నాన్ మెటాలిక్ ఆక్సైడ్స్ అంటే దీనికి రివర్స్ ఉంటుంది, ఎసిడిక్ ఇన్ నేచర్. సో మనకి ఇక్కడ అడిగింది ఇదంతా లేదు, ఓన్లీ రియాక్షనే రాయమన్నారు. 2 mg + O2 గివ్స్ రైజ్ టు 2 MgO, దట్స్ ఇనఫ్. సో ఏ నేచర్ ఉంటుంది అని అంటే మెగ్నీషియం అనేది మెటల్ కాబట్టి మెటల్ యొక్క నేచర్, మెటల్ ఆక్సైడ్స్ యొక్క నేచర్ ఏంటి అని అంటే బేసిక్ ఇన్ నేచర్. సో అది కూడా గుర్తుపెట్టుకుంటే మనకి ఏదైనా అవసరమైతే వాడుకోవచ్చు ఎగ్జామినేషన్లో. నెక్స్ట్ గివ్ వన్ ఎగ్జాంపుల్ ఆఫ్ అన్ యాసిడ్. సింపుల్గా మనకి రెగ్యులర్గా వాడే యాసిడ్ ఏంటి అని అంటే హైడ్రోక్లోరిక్ యాసిడ్. ఇంకొకటి సల్ఫ్యూరిక్ యాసిడ్, ద కింగ్ ఆఫ్ యాసిడ్స్, సల్ఫ్యూరిక్ యాసిడ్. ఇంకొకటి జనరల్గా వాడేది నైట్రిక్ యాసిడ్. ఇవన్నీ కూడా స్ట్రాంగ్ అండ్ మినరల్ యాసిడ్స్. అండ్ ఇంకొకటి మనం వీక్ యాసిడ్ కూడా ఒకటి గుర్తుపెట్టుకుందాం, ఎసిటిక్ యాసిడ్. దీనికి వెనిగర్కి రిలేషన్ ఉంది, చూసుకోండి. సో వాళ్ళు అడిగింది ఒక ఎగ్జాంపుల్, యాసిడ్కి ఒక ఎగ్జాంపుల్ అడిగారు. మీరు ఇలానే రాసుకోండి. లేదు, ఇఫ్ యు ఆర్ కాన్ఫిడెంట్ టు రైట్ ఫార్ములే దెన్ రైట్ ద ఫార్ములా. అంతేగాని వాళ్ళు అడగకుండా మీరు ఫార్ములాలు రాయకండి. ఎందుకంటే రాయగలిగితే ఓకే, కొంతమంది ఏం చేస్తారు, అత్యుత్సాహంతో రాసేస్తారు, పాపం ఫార్ములా రాసేస్తారు. రాసేటప్పుడు పొరపాటున ఫార్ములాలు తప్పు రాశారనుకోండి, సో ఏమవుతుంది, ఫార్ములాలు తప్పు రాస్తే మీరు రాసిన కాంపౌండ్ తప్పు అయిపోతుంది. అందుకని అడగకుండా ఫార్ములాల జోలికి వెళ్ళకండి అమ్మ. సో హైడ్రోక్లోరిక్ యాసిడ్ అంటే HCl. సల్ఫ్యూరిక్ యాసిడ్ ఫార్ములా వద్దని చెప్పేసి నేను ఎందుకు రాస్తున్నారు అనుకుంటారేమో. సో మళ్ళీ ఒకసారి నేర్చుకుని ఉంటారని. నైట్రిక్ యాసిడ్ HNO3, అలాగే ఎసిటిక్ యాసిడ్ CH3COOH. ఫార్ములాలు కనుక మీరు కాన్ఫిడెంట్గా ఉండి ఇది కరెక్ట్గా రాయగలుగుతాం అనుకుంటేనే ఫార్ములాల జోలికి వెళ్ళండి. వాళ్ళు అడగకుండా ఫార్ములాలు రాయకండి. జస్ట్ రైట్ ఇన్ వర్డ్స్, సల్ఫ్యూరిక్ యాసిడ్, నైట్రిక్ యాసిడ్, ఎసిటిక్ యాసిడ్, హైడ్రోక్లోరిక్ యాసిడ్, ఫాస్ఫారిక్ యాసిడ్, కార్బానిక్ యాసిడ్, ఎనీ యాసిడ్. ఒకటి రాయమన్నారు, ఒకటి రాస్తే సరిపోతుంది. నెక్స్ట్, pH వాల్యూ ఆఫ్ అ సొల్యూషన్ ఈజ్ 10. మనకి pH వాల్యూస్ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఉంటాయి అనేది తెలియాలి. pH వాల్యూ ఇక్కడ ఎంత ఇచ్చారు, 10 అన్నారు. ఏం కనుక్కోమన్నారు, కలర్ మిథైల్ ఆరెంజ్ ఇండికేటర్ కలర్ కనుక్కోమన్నారు. అంటే అది యాసిడా బేసా ఫస్ట్ మనకు తెలియాలి. 10 pH వాల్యూ ఉంటే అది ఎసిడికా బేసికా అనేది అంటే తెలుసు, ఎందుకంటే ఇప్పటికి బాగా ప్రాక్టీస్ చేసి ఉంటారు కాబట్టి బేసిక్. మిథైల్ ఆరెంజ్లో మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చేసాం, మళ్ళీ ఒక్కసారి అక్కడికి వెళ్ళి చూడండి. ఆరెంజ్ కలర్ అనేది కాంబినేషన్ ఆఫ్ రెడ్ అండ్ ఎల్లో అని చెప్పుకున్నాం. రెడ్ ఏమో యాసిడ్కి, ఎల్లో ఏమో ఎయిదర్ న్యూట్రల్ ఆర్ బేస్ సొల్యూషన్స్కి. సో మన ఆన్సర్ ఏంటి దీని ప్రకారం అంటే సింప్లీ ఎల్లో ఈజ్ ద ఆన్సర్. అడిగింది అదే కదా, 10 ఉంటే అది బేసిక్, గుర్తుపెట్టుకోండి, 10 ఉంటే బేసిక్. సో కలర్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ మిథైల్ ఆరెంజ్ అనేది, మిథైల్ ఆరెంజ్ కలర్స్ రెండు వస్తాయి మనకి, యాసిడ్ కానీ బేస్ కానీ న్యూట్రల్ సొల్యూషన్ అయితే. రెడ్ ఆర్ ఎల్లో, రెడ్ వస్తే ఎసిడిక్, ఎల్లో వస్తే ఇదర్ న్యూట్రల్ ఆర్ బేస్. ఇక్కడ 10 అనేది బేస్ కాబట్టి ఎల్లో ఈజ్ ద కలర్. సో ఆన్సర్ ఈజ్ ఓవర్. సో దీనికి సంబంధించి మనకి ఇంకా క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ప్రీవియస్ వీడియోలో ఉంది, చూసుకోండి. అలాగే ఇక్కడ ఇంకొక ఇష్యూలోకి వెళ్ళొద్దాం మనం, పిహెచ్ స్కేల్. పిహెచ్ స్కేల్ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఉంటాయి వాల్యూస్ అని అంటే, సోరెన్సెన్ అనే సైంటిస్ట్ దీన్ని డిస్కవర్ చేశారు. 0 to 14 ఉంటాయి. 0 నుంచి <7 ఉంటే అవి ఏమవుతాయి అని అంటే ఎసిడిక్ అవుతాయి. 7 ఉంటే యాజ్ యూ నో న్యూట్రల్. బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ న్యూట్రల్ యాసిడ్, న్యూట్రల్ వచ్చేసి డిస్టిల్ వాటర్. మోర్ దెన్ 7, గ్రేటర్ దెన్ 7 to 14 ఉంటే దే ఆర్ బేసిక్ నేచర్. సో ఈ వాల్యూస్ కూడా గుర్తుపెట్టుకోండి. 0 to <7 ఉంటే ఎసిడిక్, 7 ఉంటే న్యూట్రల్, మోర్ దెన్ 7 to 14 ఉంటే బేసిక్ ఇన్ నేచర్. కొంతమంది 0 to 7 యాసిడ్, 7 to 14 బేసిక్ అని రాసేస్తారు. సో ఇది కంపల్సరీ. లెస్ దాన్, గ్రేటర్ దాన్ అనేది కూడా కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి. అలాగే దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ప్రీవియస్ వీడియోలో ఉంది, ఇంకా క్లియర్గా చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపోజ్ అ మెథడ్ టు ఎక్స్ట్రాక్ట్ హైలీ రియాక్టివ్ మెటల్స్ ఫ్రమ్ ఇట్స్ ఓర్. మనకి టెక్స్ట్ బుక్లో ఈ టేబుల్ ఇచ్చేసారు, ఇది ఇచ్చారు చూడండి. హైలీ రియాక్టివ్ మెటల్లో పొటాషియం, సోడియం, కాల్షియం, మెగ్నీషియం, అల్యూమినియం 5 ఉన్నాయి. దీన్ని ఏ ప్రాసెస్లో మనం ఎక్స్ట్రాక్ట్ చేస్తాము
హైలీ రియాక్టివ్ మెటల్స్ని ఓర్స్ నుంచి అని అంటే, సో వెరీ హైలీ రియాక్టివ్, వీటిని ఎలక్ట్రోలైసిస్ ప్రాసెస్లో మనం ఎక్స్ట్రాక్ట్ చేస్తాం, ఎలక్ట్రోలైసిస్. అలాగే మరి మోడరేట్లీ రియాక్టివ్ ఉన్నాయి, అంటే మీడియం రియాక్టివ్ ఉన్నాయి, జింక్, ఐరన్, లెడ్, కాపర్. దీన్ని ఏమైంది అంటే రిడక్షన్ యూజింగ్ కార్బన్. ఇందాక దీనికి సంబంధించిన మనకి ఎగ్జామ్ ప్రీవియస్ వీడియోలో ఒకటి వచ్చింది. ఎందుకు అని అంటే ఇక్కడ ఎలక్ట్రోలైసిస్, ఇక్కడ ఆక్సిజన్ తోటి ఎక్కువగా ఎఫినిటీ ఉంటుంది హైలీ రియాక్టివ్ మెటల్స్కి, కార్బన్ తోటి చేయలేవు. బట్ మోడరేట్లీ రియాక్టివ్ వచ్చేసరికి వి రెడ్యూస్ అంటే తెలుసు కదా, ఆక్సిజన్ని రిమూవ్ చేయడం. సో వి రెడ్యూస్ దీస్ మెటల్స్, ద ఓర్స్ ఆఫ్ దీస్ మెటల్స్ యూజింగ్ కార్బన్. అలాగే ఇంకా లాస్ట్లో మనకి అర్జెంటమ్ ఆర్, సో సిల్వర్, గోల్డ్, ప్లాటినం ఇలాంటివి ఉంటాయి. వీటిని జస్ట్ అవి నేటివ్ స్టేట్లో ఉంటాయి, అంటే వేటితోనూ పెద్దగా రియాక్ట్ అవ్వవు, అవి మోర్ లీస్ట్ రియాక్టివ్ అనమాట. అందుకని వాటిని ఎలా ఎక్స్ట్రాక్ట్ చేస్తామంటే హీటింగ్ ప్రాసెస్, ఆ రోస్టింగ్ ప్రాసెస్లో మనం వాటిని ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. సో ఇక్కడ హైలీ రియాక్టివ్ మెటల్స్ అడిగారు కాబట్టి జస్ట్ ఎలక్ట్రోలైసిస్ ప్రాసెస్లో మనం ఈ పొటాషియం, సోడియం, కాల్షియం, మెగ్నీషియం, అల్యూమినియం లాంటి హైలీ రియాక్టివ్ మెటల్స్ని. ఇక్కడ నాకు ఒక చిన్న కొటేషన్, ఒకటి అంటే కొటేషన్ కాదు, మన ఒక క్యారెక్టర్ యాక్టర్ సినిమాలో ఉన్నారు, మంచి యాక్టర్ ఆయన, పోసాని కృష్ణమురళి. మనం కనుక ఈయన యాక్షన్ కనుక చూస్తే మనకి చాలా చాలా ఎనర్జెటిక్గా ఉంటుంది. అనే యాక్షన్ వచ్చేసరికి ఎనర్జెటిక్గా ఉంటుంది, చాలా ఎనర్జెటిక్గా ఉంటుంది. సో బాగా హైలీ రియాక్టివ్గా కనిపిస్తారు ఆయన. సో గ్రేట్ యాక్టర్. ఆయన పేరును కనుక మనం ఇక్కడ వాడుకోవచ్చు. ఫస్ట్ వన్ పొటాషియం, ఎస్ ఫర్ సోడియం, కాల్షియం అంటే ప్రొనౌన్సియేషన్లో వాడుకోండి, కృష్ణ కాల్షియం, ఎం ఫర్ మెగ్నీషియం, మురళి అల్ ఫర్ అల్యూమినియం. సో ఆ పేర్లో ఆర్డర్లో వస్తుంది. ఈయన హైలీ రియాక్టివ్, అలాగే ఈ మెటల్స్ కూడా హైలీ రియాక్టివ్. సో పోసాని కృష్ణమురళి, పో ఫర్ పొటాషియం, సా ఫర్ సోడియం, కృష్ణలో కా ఫర్ కాల్షియం, మురళిలో ఎం ఫర్ మెగ్నీషియం, మురళి అలీ ఫర్ అల్యూమినియం. సో ఇదొక ఆర్డర్. ఇందాక మనకి వేరే ఒక మోడల్ చెప్పుకున్నాం, ఇది ఓన్లీ హైలీ రియాక్టివ్ వాటిని గుర్తుపెట్టుకోవడానికి ఇలా కూడా వాడుకోవచ్చు. ఇదొక చిన్న గుర్తుపెట్టుకోవడానికి మాత్రమే. సో థ్యాంక్ యూ సార్. అలాగే ఎలక్ట్రోలైసిస్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ ఎక్స్ట్రాక్టింగ్ హైలీ రియాక్టివ్ మెటల్స్ ఫ్రమ్ ఇట్స్ ఓర్. దిస్ ఈస్ ఓన్లీ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హైడ్రోకార్బన్ అండర్గోస్ ఎడిషన్? ఇది ఆల్రెడీ మనం ప్రీవియస్ దాంట్లో వచ్చింది మనకి, ఎడిషన్ రియాక్షన్. ఎడిషన్ రియాక్షన్ ఎప్పుడు ఉంటుంది హైడ్రోకార్బన్స్లో అంటే మనకి 2 హైడ్రోకార్బన్స్ని కేటగరైజ్ చేస్తే ఏమున్నాయి మనకి, ఆల్కేన్స్, ఆల్కీన్స్, ఆల్కైన్స్. ఇందాక మనం చూసాం ఆల్కేన్స్లో సబ్స్టిట్యూషన్ రియాక్షన్ చూసాం, ప్రీవియస్ వీడియోలో ఉంది, ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి. ఆల్కిన్స్, ఆల్కైన్స్లో ఎడిషన్ రియాక్షన్స్ ఉంటాయి. ఇక్కడ అడిగింది కూడా ఎడిషన్ రియాక్షనే. ఆల్కేన్స్లో ఓన్లీ సింగిల్ బాండ్ ఉంటుంది, ఆల్కీన్స్లో డబుల్ బాండ్ ఉంటుంది, ఆల్కైన్స్లో ట్రిపుల్ బాండ్ ఉంటుంది. సో డబుల్ బాండ్ అన్సాచురేటెడ్ అనమాట. ఎడిషన్ రియాక్షన్లో పార్టిసిపేట్ చేసేటటువంటివి ఏవి అంటే అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్, అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్. సో డబుల్ బాండ్, ట్రిపుల్ బాండ్ పోయి హైడ్రోజన్ని యాడ్ చేస్తాం. సో దీనికి ఇందాక నేను చెప్పాం, ఆల్కిన్స్లో ప్రీవియస్ వీడియోలో ఒకసారి మళ్ళీ క్లియర్గా ఉంటే చూడండి, జస్ట్ కార్బన్ నెంబర్కి డబుల్ ఉంటుంది హైడ్రోజన్ నెంబర్. ఆల్కైన్స్లో కార్బన్ నెంబర్కి డబల్ చేసి 2 సబ్ట్రాక్ట్ చేయాలి. ఇక్కడ చూద్దాం, ఫస్ట్ వన్ చూద్దాం, 2 and 6 అంటే 2ని డబల్ చేసి 2 యాడ్ చేస్తే C2H6 వస్తుంది, ఇది ఆల్కేన్. అలాగే C3H8, 3ని డబల్ చేస్తే 6, 2 యాడ్ చేస్తే 8, ఇది కూడా ఆల్కేనే. అంటే ఇది సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్. ఇవి సబ్స్టిట్యూషన్ రియాక్షన్లో పార్టిసిపేట్ చేస్తాయి. తర్వాత ఇది కూడా చూడండి, సి అంటే ఓన్లీ 1 ఉంది, 1ని డబల్ చేసి 2 యాడ్ చేస్తే 4 వచ్చింది. సో ఇది కూడా ఆల్కేనే. సో దీస్ 3 ఫస్ట్ ఉన్న ఈ 3 కూడా సబ్స్టిట్యూషన్ రియాక్షన్లో పార్టిసిపేట్ చేస్తాయి. బికాస్ దీస్ 3 ఆర్, ఈ 3 వచ్చేసరికి దీస్ ఆర్ ఆల్కేన్స్. వెరస్ లాస్ట్ వన్ చూడండి, C3H6, 3కి డబల్ ఉంది 6. సో ఏమిటిది, ఏ కేటగిరీలో ఉంది C3H6 అని అంటే డబల్ అంది కదా,
ఆల్కీన్ కేటగిరీ అంటే డబుల్ బాండ్ ఉన్న కేటగిరీ. సో ఇవి ఏ రియాక్షన్లో పార్టిసిపేట్ అవుతాయి అని అంటే ఎడిషన్ రియాక్షన్లో పార్టిసిపేట్ అవుతాయి. సో రెగ్యులర్గా ఎలాంటి బిట్ కూడా ఉంది, ఒకసారి ప్రీవియస్ వీడియోలో చూడండి. అలాగే నెక్స్ట్ వన్, ద చేంజ్ ఇన్ ఫోకల్ లెంగ్త్ ఆఫ్ ఐలెన్స్ ఇస్ కాజ్డ్ బై ద యాక్షన్ ఆఫ్, ఇది కూడా ప్రీవియస్ వీడియోలో మాట్లాడుకున్నాం, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో మాట్లాడుకున్నాం. బట్ అక్కడ ఏమొచ్చింది అని అంటే ఇలా చేంజ్ అవ్వే ప్రాసెస్ని ఏమంటారు అని అంటే వి కాల్ ఇట్ యాజ్ అకామిడేషన్. అకామిడేషన్ అనే మాట అక్కడ వాడాం ప్రీవియస్ దాంట్లో. బట్ ఇక్కడ అక్కడే అనుకున్నాం దేని వల్ల జరుగుతుంది ఇది అని అంటే సిలియరీ మజిల్స్ వల్ల జరుగుతుంది అని అనుకున్నాం. ఇక్కడ ఒకసారి మీరు పిక్చర్లో చూస్తే ఇక్కడ ఈ బల్జ్డ్గా ఉన్నటువంటి బ్లూ కలర్ మనం ఇప్పుడు ఎల్లో షేడ్ చేస్తున్నాను, ఇది ఐలెన్స్. ఈ ఐలెన్స్కి పైన మీరు గమనించినట్లయితే పైన కింద ఒక లైట్ మజిల్ ఉంది, ఇక్కడ ఇక్కడ ఈ మజిల్స్ని ఏమంటాము అంటే సిలియరీ మజిల్స్ అంటాం. ఈ మజిల్స్ ఏం చేస్తాయి, ఈ లెన్స్ని ఇలా ఉన్నటువంటి ఈ లెన్స్ని ఇలా సాగేటట్టు చేస్తాయి లేదా నార్మల్ పొజిషన్కి తెస్తాయి. ఇది నార్మల్ పొజిషన్ అనుకోండి, సాగేటట్టు చేస్తాయి అంటే కర్వేచర్ తగ్గుతుంది. కర్వేచర్ తగ్గితే ఫోకల్ లెంగ్త్ పెరుగుతుంది. అంటే దీనికి ఫోకల్ లెంగ్త్ అనేది మోర్ ఉంటుంది, ఎక్కువ ఉంటుంది. వేరే కర్వేచర్ ఎక్కువగా ఉంటే కనుక దానికి ఫోకల్ లెంగ్త్ వచ్చేసరికి తక్కువగా ఉంటుంది. సో ఇలాంటి అడ్జస్ట్మెంట్ చేసే ప్రాసెస్ని అకామిడేషన్ అంటాం. చేసే మజిల్స్ వచ్చేసరికి దే ఆర్ సిలియరీ మజిల్స్. సో ఆన్సర్ ఇది ప్రతి పేపర్లో దాదాపు ఉంది కాబట్టి మనకి ఎగ్జామ్లో ఎక్కువ శాతం రావడానికి 99% ఈ ఐలెన్స్ మీద సంబంధించి ఎగ్జామ్లో వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నెక్స్ట్ వన్, ఇక్కడ రేడియస్ ఆఫ్ కర్వేచర్, ఇది కూడా ఫస్ట్ మోడల్ పేపర్లో ఉంది. ఫస్ట్ మోడల్ పేపర్ ఒకసారి చూసుకోండి. రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ ఎ స్పెరికల్ మిర్రర్ 20 సెంటీమీటర్స్ ఇచ్చారు. ఫోకల్ లెంగ్త్ కనుక్కోమన్నారు. రేడియస్ ఆఫ్ కర్వేచర్కి ఫోకల్ లెంగ్త్కి రిలేషన్ ఏంటి అని అంటే R ఈజ్ ఈక్వల్స్ టు 2F. మనల్ని ఫోకల్ లెంగ్త్ కనుక్కోమన్నారు కాబట్టి F ఈజ్ ఈక్వల్స్ టు R/2. రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఎంత ఇచ్చారు, 20 సెంటీమీటర్స్ బై 2. 20లో హాఫ్ ఎంత, 10 సెంటీమీటర్స్. సో రేడియస్ ఆఫ్ కర్వేచర్ అనేది పెద్దది, ఫోకల్ లెంగ్త్ అనేది చిన్నది. దీనికి ఇంకా క్లియర్ ఎక్స్ప్లెనేషన్ మనం పాత ఫస్ట్ పేపర్లో ఉంది, చూసుకోండి. రేడియస్ ఆఫ్ కర్వేచర్ మళ్ళీ ఒకసారి చూద్దాం, లేకపోతే ఇక్కడ చూద్దాం. ఉండండి, ఒక సర్కిల్ డ్రా చేస్తున్నాను అంటే స్పియర్ అనుకోండి. దీంట్లో ఇది సెంటర్ ఆఫ్ కర్వేచర్ అనుకోండి. సో ఈ లెంగ్త్ మొత్తం మనకి రేడియస్ అవుతుంది. మరి ఈ పార్ట్ ఏమవుతుంది, ఈ కర్వేచర్ కనంటే పోల్ అవుతుంది. ఈ సెంటర్ వచ్చేసి సి అవుతుంది. కరెక్ట్గా సెంటర్లో ఇక్కడ మిడిల్లో ఫోకల్ పాయింట్ ఉంటుంది, ఫోకస్. సో ఇక్కడ నుంచి ఫోకస్ నుంచి పి వరకు ఉండే డిస్టెన్సే ఫోకల్ లెంగ్త్. అంటే రేడియస్లో సగం ఉంటుంది అనమాట ఫోకల్ లెంగ్త్. ఇది కూడా రెగ్యులర్గా అంటే సింపుల్ బిట్, ఈజీ బిట్, పెద్దగా క్యాలిక్యులేషన్ అవసరం లేదు. సగం చేయడం లేదా డబల్ చేయడం. రేడియస్ ఇస్తే సగం చేయండి ఫోకల్ లెంగ్త్ కోసం, ఫోకల్ లెంగ్త్ ఇస్తే డబల్ చేయండి రేడియస్ కోసం, ఈజీగా అయిపోతుంది. నెక్స్ట్ 8th పొజిషన్లో ఉన్న బిట్, రెగ్యులర్గా ఒకటే మోడల్ ఇస్తున్నాడు, either సిరీస్ ఆర్ ప్యారలల్. రిజల్టెంట్ రెసిస్టెన్స్ కనుక్కోవడం. 2 రెసిస్టర్స్ ఇచ్చారు, కనెక్టెడ్ ఇన్ సిరీస్, రిజల్టెంట్ అడిగారు. సో సిరీస్లో ఇస్తే ఒకటే మాట చెప్పుకున్నాం మనం. ఏం చేయాలి, సిరీస్లో ఉంటే ఆ రెసిస్టెన్సెస్ ఆఫ్ ద రెసిస్టర్స్ని ఏం చేయాలి, సింపుల్గా యాడ్ చేయండి. సో ఏముంది ఇక్కడ 2 ohms ప్లస్ 4 ohms, సమ్ చేస్తే 6 ohms. ఫార్ములా రాయాలి అని అంటే R ఈజ్ ఈక్వల్స్ టు R1 ప్లస్ R2. సో సింపుల్. అదే ప్యారలల్గా ఇస్తే మళ్ళీ వాటి యొక్క రెసిప్రోకల్స్ రాసుకోవాలి. అలాగే సిరీస్లో ఇస్తే ఇంకొక ప్రాపర్టీ ఏంటనంటే ఇక్కడ 2 and 4 ఉంది, రిజల్టెంట్ ఎంత వచ్చింది, 6 ohms వచ్చింది. అంటే రిజల్టెంట్ రెసిస్టెన్స్ ఆఫ్ resistances of the resistors which are connected in series is always greater than the individual resistances. ఇచ్చిన విడివిడి రెసిస్టెన్సెస్ కంటే సిరీస్లో కలిపినప్పుడు రెసిస్టెన్స్ అనేది ఎక్కువ అవుతుంది. సో ఎందుకు ఎక్కువ అవుతుంది అని అంటే మనం డైరెక్ట్గా యాడ్ చేస్తున్నాం. సో ఇది గుర్తుపెట్టుకోండి, సిరీస్లో మనకి యాడ్ చేయాలి, యాడ్ చేస్తే ఎక్కువ వస్తుంది. ప్యారలల్లో రెసిప్రోకల్స్ చేసి యాడ్ చేయాలి,
తక్కువ వస్తుంది, రెసిస్టెన్స్ తగ్గుతుంది, ఉన్న వాటికంటే తక్కువ ఉంటుంది. సో దీంతో మనకి 4th పేపర్ కంప్లీట్ అయింది. 5th పేపర్లో కూడా చూద్దాం. దాదాపుగా రిపీటెడ్ ఉంటాయి, చూసుకోండి. సజెస్ట్ వన్ మెథడ్ టు ప్రివెంట్ కరోజన్. మనకు ఫస్ట్ క్వశ్చన్ అసలు ఫస్ట్ మోడల్ పేపర్లో ఇది కరోజన్ సంబంధించి. సో కరోజన్ అంటే ఎప్పుడు జరుగుతుంది మనకి అని అంటే 2 కండిషన్స్ ఉండాలని చెప్పుకున్నాం. ఒకటి ఎయిర్, 2 వాటర్. ఎయిర్ అంటే ఎయిర్లో ఉన్నటువంటి ఆక్సిజన్, ఈ 2 కండిషన్స్లోనే మనకి కరోజన్ జరుగుతుంది. ఆ కరోజన్ జరగకుండా ఉండాలి అని అంటే మనం ఏమేం చేయొచ్చు అని అంటే పెయింటింగ్ చేయొచ్చు, గ్రీజింగ్ చేయొచ్చు, అలాగే ఆయిలింగ్ చేయొచ్చు. ఎక్కువగా మనం ఇళ్ళల్లో ఏం ప్రాసెస్ వాడతాము అని అంటే వి యూస్ పెయింటింగ్. అలాగే అగ్రికల్చరల్ ఎక్విప్మెంట్స్ అన్నిటికీ కూడా పెయింటింగ్ చేస్తారు. రెగ్యులర్గా వాళ్ళు ఏంటంటే గ్రీజ్ కూడా ఎక్కువగా అప్లై చేస్తూ ఉంటారు. సో దీస్ ఆర్ ద మెయిన్ మెథడ్స్ టు ప్రివెంట్ కరోజన్. స్టాండర్డ్గా ఉండాలి అని అంటే ఐరన్ మీద జింక్ కోట్ వేస్తారు, ఐరన్ మీద జింక్ కోటింగ్. దాన్ని ఏమంటాము అని అంటే గ్యాల్వనైజేషన్ అంటాం, గ్యాల్వనైజేషన్. సో ఇవన్నీ కూడా టు ప్రివెంట్ కరోజన్. సింపుల్గా పెయింటింగ్ రాయండి, ఆన్సర్ సరిపోతుంది. 3 రాయాల్సిన పని లేదు, ఒక్కటి రాసేయండి, పెయింటింగ్ అని పెట్టేసేయండి, ఇనఫ్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అ నాన్ మెటల్? ఇక్కడ 4 ఇచ్చారు మనకి: మెగ్నీషియం, గోల్డ్, సల్ఫర్ అండ్ సిల్వర్. వీటిల్లో నాన్ మెటల్ ఏది అని అన్నారు. సో 118 ఎలిమెంట్స్ ఉన్నాయి. వీటిల్లో మెటల్స్, మోస్ట్ ఆఫ్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ద మెటల్స్. ఇక్కడ మీకు కలర్స్ కింద టేబుల్స్లో కలర్స్ కనిపిస్తున్నాయి చూడండి: బోరాన్, కార్బన్, సిలికాన్, జెర్మేనియం, నైట్రోజన్, ఫాస్ఫరస్, ఆర్సెనిక్, స్ట్రిబియం, ఆక్సిజన్, సల్ఫర్, సెలీనియం, టెలూరియం, ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, ఆస్ట్రిటిన్, హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జీనాన్, రేడానాన్. అలాంగ్ విత్ దీస్ ఒక హైడ్రోజన్ లెఫ్ట్ సైడ్ ఉన్నది. ఇవి మాత్రమే నాన్ మెటల్స్, మిగతా అవన్నీ మెటల్సే. సో మరి ఎలా గుర్తుపెట్టుకుంటాం ఇవన్నీ అంటే ట్రై చేయండి, ఎందుకంటే నిలువుగా చదువుకుంటే చాలు, ఎలిమెంట్స్ ఈజీగా గుర్తుంటాయి. ఇక్కడ మనకి నీషియం అనేది రిబ్బన్ ఉంది, మండించాం. సో మెటల్ మనకి తెలుసు, గోల్డ్ మెటల్ అని మనకి తెలుసు, సిల్వర్ మెటల్ అని తెలుసు. సల్ఫర్ వచ్చేసి పౌడర్ ఫామ్లో ఉంటుంది, క్రాకర్స్లో ఎక్కువగా వాడతాం, యాంటీసెప్టిక్ ఆయింట్మెంట్లో వాడతాము. సో ఇది నాన్ మెటల్ అనమాట. సో ఆన్సర్ వచ్చేసి సల్ఫర్ ఇస్ అ నాన్ మెటల్. బెటర్ ఎలిమెంట్స్ నేర్చుకున్నా కూడా ఓకే, గుడ్. అదర్వైజ్ మనకి మన లెసన్స్లో బాటే వచ్చినవి మెగ్నీషియం బర్న్ చేసాం, మెటల్ అనుకున్నాం, గోల్డ్ అనేది మెటల్ అని తెలుసు, సిల్వర్ అనేది మెటల్ అని తెలుసు. సో ఎలిమినేషన్ ప్రాసెస్ అనమాట. సల్ఫర్ ఇస్ ద ఆన్సర్ హియర్. నెక్స్ట్, రైట్ ద ఫస్ట్ మెంబర్ ఆఫ్ హోమోలాగస్ సిరీస్. మళ్ళీ హోమోలాగస్ సిరీస్ వచ్చింది. ఇక్కడే క్వశ్చన్లో ఏముంది? C5H10 బిలాంగ్స్ టు. C5H10 ఉన్నటువంటి కంపౌండ్లో ఆ సిరీస్లో ఫస్ట్ మెంబర్ ఏది అని అడిగారు. దట్ ఈస్ ద క్వశ్చన్. సో హోమోలాగస్ సిరీస్ అంటే సేమ్ డిఫరెన్స్ ఉంటుంది, కామన్ ఫారంలో ఉంటుంది, ఒకదానికి డిఫరెన్స్ బాండ్ CH2 ఉంటుంది, సిమిలర్ కెమికల్ ప్రాపర్టీస్ ఉంటాయి. సో ఇక్కడ మనం C5H10 అంటే ఒకసారి ఆ కార్బన్కి, నెంబర్ ఆఫ్ కార్బన్స్కి, నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్కి రిలేషన్ చూడండి. 5కి 10కి రిలేషన్ ఏంటి? డబల్ ఉంది, 5 2 = 10, డబల్ ఉంది చూడండి. సో CnH2n అనేది ఫార్ములా. సో ఇక్కడ మనకి డబల్ బాండ్, దీంట్లో వచ్చేది ఏంటి అని, ఇదేమిటి అని అంటే ఆల్కీన్స్. ఆల్కీన్స్లో ఏముంటుంది అని అంటే డబల్ బాండ్ ఉంటుంది. డబల్ బాండ్ కూడా దేని మధ్య ఉంటుంది? కార్బన్కి మధ్య కంపల్సరీగా డబల్ బాండ్ ఉండాలి, ఒకటన్నా. అంటే కంపల్సరీగా ఫస్ట్ కాంపౌండ్ అని అంటే ఒక కార్బన్ తోటి ఆల్కీన్ అనేది ఫామ్ అవ్వదు, 2 కార్బన్స్ ఉంటాయి. సో 2 కార్బన్స్ ఉండి ప్రతిదీ కూడా 4 వ్యాలెన్సీ ఉండాల్సిందే. 2 హైడ్రోజన్లు దీనికి, 2 హైడ్రోజన్లు దీనికి. ఏమవుతుంది? ఇది C2H4 అయింది. సో దిస్ ఈస్ ద ఫస్ట్ కాంపౌండ్ అనమాట ఆ సిరీస్లో. లేదా డైరెక్ట్గా మనం ఫార్ములాలోనే అప్లై చేయండి. ఇక్కడ n ప్లేస్లో 1 పెడితే, 1 పెట్టకూడదు కదా, ఎందుకంటే డబుల్ బాండ్ ఉండాలంటే మినిమం 2 కార్బన్స్ ఉండాలి. సో 2 పెడితే 2, ఇక్కడ 2 2 = 4, C2H4. సో హోమోలాగస్ సిరీస్ గుర్తుపెట్టుకోండి. మళ్ళీ హోమోలాగస్ సిరీస్ సేమ్ కాంపౌండ్ అంటే సేమ్ ఒక జనరల్ ఫార్ములా ఉంటుంది, డిఫరెన్సెస్ బాండ్ CH2 ఉంటుంది, అలాగే సిమిలర్ కెమికల్ ప్రాపర్టీస్ ఉంటాయి. సో బాగా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ కాంపౌండ్ అడిగారంటే కొద్దిగా ట్విస్ట్ చేశారనమాట క్వశ్చన్ని. ఇలాంటివి కూడా కొద్దిగా మార్కులు పోగొట్టడానికి, మన దగ్గర నుంచి తీసేసుకోవడానికి ఉపయోగిస్తూ ఉంటారు. కొద్దిగా మీరు లాజికల్గా ఆలోచించుకోండి.
ఇక్కడ కార్బన్ నెంబర్కి హైడ్రోజన్ నెంబర్కి రిలేషన్ డబల్ ఉంది. డబల్ ఉంది అంటే ఆల్కీన్ డబుల్ బాండ్ ఉంటుంది. డబుల్ బాండ్ ఉంది అని అంటే కంపల్సరీగా 2 కార్బన్లు మినిమం ఉండాలి. 2 కార్బన్లు ఉండి 2 ఉంటే హైడ్రోజన్లు ఎన్ని ఉంటాయి? డబుల్ అంటే 4 ఉంటాయి. C2H4 సింపుల్. అంటే కొద్దిగా లాజికల్గా ఆలోచించండి, సింపుల్గా ఆన్సర్ చేసేసేయచ్చు. నెక్స్ట్ ఫైండ్ ద పవర్ ఆఫ్ కాన్వెక్స్ లెన్స్. పోయినసారేమో ప్రీవియస్ వీడియోలో కాన్కేవ్ లెన్స్ అనుకున్నాం, ఇక్కడ కాన్వెక్స్ లెన్స్. అలాగే అంతకుముందు మీటర్స్లో ఇచ్చారు ఫోకల్ లెంగ్త్, ఇక్కడ సెంటీమీటర్స్లో ఇచ్చారు. ఎఫ్ వాల్యూ ఇచ్చారు. వాట్ ఈస్ ద ఎఫ్ వాల్యూ? 50 సెంటీమీటర్స్. ఎఫ్ వచ్చేసరికి 50 ఇన్ సెంటీమీటర్స్. మనల్ని పవర్ కనుక్కోవాలి. పవర్కి ఫార్ములా ఏంటి? సెంటీమీటర్స్లో ఇచ్చారు కాబట్టి 100/f. గుర్తుపెట్టుకోండి, సెంటీమీటర్స్లో ఇచ్చారు కాబట్టి, అదే మీటర్స్లో ఇస్తే 1/f. 100/50 క్యాన్సిల్ చేస్తే 2 డయాప్టర్స్. కాన్వెక్స్ లెన్స్ అన్నారు. కాన్వెక్స్ లెన్స్కి ఎప్పుడు కూడా మనం ఏం తీసుకుంటాము? ప్లస్ సింబలే తీసుకుంటాం. సో వాట్ ఈస్ పవర్ హియర్? ప్లస్ 2d. అంతకుముందు మనకి ప్రీవియస్ పేపర్లో మైనస్ కాన్కేవ్ లెన్స్ ఉంది, అక్కడ -2d ఇచ్చి ఫోకల్ లెంగ్త్ కనుక్కోమన్నారు. ఒకసారి ఆ ఎక్స్ప్లెనేషన్ కూడా చూడండి. నెక్స్ట్ వన్, ద లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్. హ్యూమన్ ఐకి వెళ్ళాం మళ్ళీ. ద లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్ ఫర్ యంగ్ అడల్ట్ విత్ నార్మల్ విజన్ ఎంత ఉంటుంది అని అంటే, స్టాండర్డ్ది డైరెక్ట్ క్వశ్చనే కాబట్టి 25 సెంటీమీటర్స్ ఉంటుంది. అంటే మనం ఏది చూడాలి? మినిమం అంటే క్లియర్గా, ప్రతిదీ క్లియర్గా కనిపించాలి. డిఫరెంట్ అంటే రకరకాలుగా ఉన్నటువంటి కలర్స్ కావచ్చు, లైన్స్ కావచ్చు, క్లియర్గా కనిపించాలి. అది కనిపించాలంటే మినిమం ఎంత దూరంలో పెట్టుకొని చూడాలి ఒక యంగ్ అడల్ట్ అని అంటే 25 సెంటీమీటర్స్ ఉండాలి. ఇలాగే ఇక్కడే మనకి ఇంకొక క్వశ్చన్ కూడా చూడొచ్చు. ద యాంగిల్ ఆఫ్ విజన్, అంటే దీనికి రిలేటెడ్గా వచ్చేదే. యాంగిల్ ఆఫ్ విజన్ ఆఫ్ ఎ హ్యూమన్, నార్మల్ హ్యూమన్ ఐ, నార్మల్గా ఉన్నటువంటి హెల్దీ హ్యూమన్ ఐకి యాంగిల్ ఆఫ్ విజన్ ఎంత ఉంటుంది అని అంటే, ఇట్ ఈస్ అబౌట్ 60 degrees. సో ఈ వాల్యూతో పాటు ఈ వాల్యూ కూడా గుర్తుపెట్టుకోండి. లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టెంట్ విజన్తో పాటు యాంగిల్ ఆఫ్ విజన్ కూడా గుర్తుపెట్టుకోండి. ఇది 25 సెంటీమీటర్స్ అండ్ ద యాంగిల్ ఆఫ్ విజన్ ఈజ్ 60 degrees. నెక్స్ట్ మళ్ళీ సింబల్స్కి వెళ్ళారు. సింబల్స్ మనం ఆల్రెడీ 2 సార్లు పైన 2 పేపర్స్లో చూసాం. అమ్మీటర్కి సింబల్ ఏంటో ఒకసారి ప్రీవియస్ వీడియో చూసుకోండి, లేదా మీకు టెక్స్ట్ బుక్లో 11 సింబల్స్ ఇచ్చారు. సో ఆ 11 సింబల్స్ని ఒక్కసారి ప్రాక్టీస్ చేయండి. అమ్మీటర్ ఏ రాయండి, సర్కిల్లో పెట్టేసేయండి. ఇటొక వైరు, ఇటొక వైరు డ్రా చేయండి. ఒకవైపు ప్లస్ అని పెట్టండి, ఒకవైపు మైనస్ పెట్టండి. ఇనఫ్ అమ్మీటర్కి. ఇదే రకంగా ఒకవేళ వోల్ట్ మీటర్ అడిగారు అనుకోండి, వి పెట్టండి, సర్కిల్ పెట్టండి, ఇటొక వైర్ కనెక్టెడ్ వైర్, ఇటొక కనెక్టెడ్ వైర్ పెట్టండి, ఇక్కడ ప్లస్ పెట్టండి, ఇక్కడ మైనస్ పెట్టండి. ఇంకొకటి కూడా గుర్తుపెట్టుకుందాం, అమ్మీటర్ని ఎప్పుడు కూడా మనం ఏ కనెక్షన్లో వాడతాము అంటే సిరీస్లో వాడతాం. సిరీస్ కనెక్షన్లోనే కలపాలి దాన్ని. వోల్ట్ మీటర్ని ఎలా కలపాలి అని అంటే, ఇట్ షుడ్ బి కనెక్టెడ్ ఇన్ ప్యారలల్. సర్క్యూట్లో ప్యారలల్గా ఏదన్నా మనం ఒక రెసిస్టెన్స్కి, ఒక అప్లియన్స్కి మనం దానికి ప్యారలల్గా కనెక్ట్ చేయాలి. వోల్ట్ మీటర్ అయితే, అమ్మీటర్ అయితే సిరీస్లో కనెక్ట్ చేయాలి. నో, మనకు సింబల్ అడిగింది అమ్మీటర్ కాబట్టి ఈ సింబల్ రాసేస్తే చాలు, మిగతాదంతా అవసరం లేదు. నెక్స్ట్ అదే చాప్టర్లో, విచ్ డివైస్ ఈజ్ యూజ్డ్ టు ప్రొటెక్ట్ ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఫ్రమ్ ఓవర్లోడింగ్ ఇన్ ద హౌస్ హోల్డ్ సర్క్యూట్స్. హౌస్ హోల్డ్ సర్క్యూట్స్లో మనం ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి అనుకుంటే ఏం వాడాలి అని అంటే, ఆన్సర్ ఈజ్ సింప్లీ ఫ్యూజ్. ఫస్ట్ మనం ఇంట్లోకి పవర్ సప్లై వచ్చే దగ్గరనే, మెయిన్స్ దగ్గరనే ఫ్యూజ్ ఉంటాయి. దీనికి ఒక్కసారి సింబల్ కూడా గుర్తు తెచ్చుకుందాం. సో 2 పాయింట్స్ పెట్టుకోండి, ఎస్ని హారిజెంటల్గా రాయండి. సో రాస్తే కావాలనుకుంటే ఇటొక వైరు, ఇటొక వైర్ పెట్టుకోండి. కాబట్టి ఇక్కడ కొంచెం డాట్ పెట్టుకోండి, బాగుంటుంది చూడటానికి కూడా. ఫ్యూజ్. సో ఇలాంటి ఫ్యూజ్ వాడకపోతే ఏమవుతుంది? మనం చూసేటప్పుడు రెగ్యులర్గా ఫ్యూజ్ పోతుందని చెప్పేసి ఎక్కువ వైర్లని బాగా చుట్టేసి, ఎక్కువ వైర్లు బాగా చుట్టేసి పెట్టేస్తారు. అప్పుడు ఫ్యూజ్ ఏం కాదు. ఓవర్లోడ్ వల్ల, అంటే మనకి ఇంట్లోకి వచ్చేది మీటర్ దగ్గర కనుక అబ్జర్వ్ చేస్తే, మీటర్స్ దగ్గర మనం 25 మీటర్ మీద 25 యాంప్స్ అని కానీ, లేదా 35 యాంప్స్ అని కానీ రాసి ఉంటుంది. ఒకసారి అబ్జర్వ్ చేయండి మీ మీటర్లో. అంటే మన ఇంట్లోకి వచ్చేటటువంటి కరెంట్ లోడ్ ఎంత ఉంటే, మనం వాడే అప్లయన్సెస్ ఇంట్లో అన్నీ ఆన్ చేసేస్తాం అనుకోండి, ఫ్రిడ్జ్, రిఫ్రిజరేటర్, వాషింగ్ మిషన్, ఏసీ, ఉన్న అప్లయన్సెస్ మొత్తం వాడేస్తున్నాం, ఒకేసారి ఆన్ చేస్తాం. ఇలాంటప్పుడు అన్నీ కలిపి మనకి ఇంట్లోకి 25 యాంప్స్ వస్తుంది అనుకుందాం. అన్ని అప్లయన్సెస్ వాడుకునేటటువంటి కరెంట్, ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దాన్ 25 యాంప్స్,
అయితే అప్పుడు ఏమవుతుంది, ఫ్యూజ్ బర్న్ అయిపోతుంది. కాదు మనం ఇబ్బంది పడుతున్నాం, రెగ్యులర్గా ఫ్యూజ్ బర్న్ అవుతుంది అని అంటే మనం కంట్రోల్లో పెట్టుకోవాలి ఇంట్లో అప్లయన్సెస్ని. అన్నీ ఒకేసారి కాకుండా చూసుకొని వాడుకోవాలి. అలా కాదని చెప్పేసి మనం ఫ్యూజ్ని రీప్లేస్ చేస్తామనుకోండి, లావుగా వైర్లు ఎక్కువ వైర్లు పెట్టి పెట్టేసామనుకోండి, అప్పుడు ఫ్యూజ్కి ఏం కాదు, ఫ్యూజ్ ఇస్ సేఫ్. బట్ మన ఇంట్లో ఉన్నటువంటి ఎలక్ట్రికల్ అప్లయన్సెస్లో దేంట్లో అయితే వీక్ బోర్డ్ ఉంటుందో, మదర్ బోర్డ్ లాంటివి ఉంటాయి కదా, వాటిలో వీక్ కనెక్షన్స్ ఏవైతే ఉంటాయో ఆ అప్లయన్సెస్ అనేవి కాలిపోతాయి. సో ఏది బెటర్? ఫ్యూజే బెటర్ మనకి. అంటే ఫ్యూజ్ని ఎక్కువ వైర్లు పెట్టకండి, 3-4 వైర్స్ అయితే సరిపోతాయి మనం జాయిన్ చేసేటప్పుడు. అదొకటి గుర్తుపెట్టుకోండి. సో మనకు ఆన్సర్ ఏంటి? విచ్ డివైస్ ఈస్ యూజ్డ్ టు ప్రొటెక్ట్ ఎలక్ట్రికల్ అప్లయన్స్ ఫర్ ఓవర్లోడింగ్ ఆఫ్ హౌస్ హోల్డ్ సర్క్యూట్స్ ఏంటని అంటే ఫ్యూజ్. ఫ్యూజ్ యొక్క మెల్టింగ్ పాయింట్ ఎక్కువ ఉండాలన్నా తక్కువ ఉండాలంటే తక్కువ ఉండాలి. ఎక్కువ ఉంది అనుకోండి తొందరగా మెల్ట్ అవ్వదు. సో లో మెల్టింగ్ పాయింట్ ఉన్నటువంటి వైర్ని మనం ఇక్కడ వాడతాం. యాజ్ యూజువల్ 8th వన్ మళ్ళీ అలానే వచ్చింది, ప్రాబ్లమ్ ఇస్తున్నారు కాబట్టి 8th అనేది ఫిక్స్ అయిపోండి ప్రాబ్లం అని చెప్పేసి. 2 రెసిస్టర్స్ 6 ohms and 12 ohms ఎలా కనెక్ట్ చేశారు వర్ గివెన్ టు యూ, అండ్ దెన్ హౌ డూ యూ కనెక్ట్ టు దెమ్ టు గెట్ 4 యాజ్ ఎ రిజల్టెంట్. ఎక్కువ వచ్చిందా తక్కువ వచ్చిందో చూడండి. వాళ్ళు ఇచ్చిన రెసిస్టర్స్ వాల్యూస్ ఎంత? ఒకటి 6 ohms, ఇంకొకటి 12 ohms. దీని నుంచి ఎంత రావాలన్నారు? 4 ohms రావాలి. అంటే ఈ రెండింటికంటే 4 ohms అనేది తక్కువ ఉందా ఎక్కువ ఉందా అంటే ఇట్ ఈస్ లెస్ దాన్ దీస్ 2. లెస్ ఉంటే అది ఏ కనెక్షన్ అనుకున్నాం? ప్యారలల్ కనెక్షన్. ఒకవేళ ఈ రెండింటికంటే ఎక్కువ ఉందనుకోండి, అంటే 18 ఇచ్చారనుకోండి, ఇన్ కేస్ ఈ రెండు కలిపితే ఎంత? 18 ohms అవుతుంది. ఇలా ఇచ్చారనుకోండి, సో అప్పుడు ఏమవుతుంది? అది సిరీస్ కనెక్షన్ అవుతుంది. ఇక్కడ మనకి వాల్యూ వాళ్ళే ఇచ్చారు 4 ohms అని. 2 రెసిస్టర్స్ వాల్యూస్ ఇచ్చారు, ఫైనల్గా రిజల్టెంట్ రెసిస్టెన్స్ ఇచ్చారు. అది ఏ కనెక్షన్లో ఉంది అని అడిగారు. సో ఈ రెండింటికంటే తక్కువే వచ్చింది కాబట్టి అది ఏ కనెక్షన్లో ఉన్నట్టు? ప్యారలల్ కనెక్షన్. సో మీకు బాగా అర్థమైంది అనుకుంటాను ఈ ఎక్స్ప్లెనేషన్స్. మీకు కనుక ఈ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ కేఆర్బి సైన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీస్ వీడియోస్. We will meet again you with the 2 marks questions in these model papers.